హాయ్ అందరికీ నమస్తే అండి. ఏ టు జెడ్ ఎగ్జాటిక్ పార్ట్ 1 చూసారు కదండి. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. ఇవైతే మైస్ జాతికి సంబంధించినలాగా ఉందండి, ఎలకల్లాగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. ఇవైతే ర్యాబిట్స్ అందరికీ తెలిసిందే. ఇవైతే కోడి పిల్లలు, కోడి చాలా క్యూట్గా నడుస్తున్నాయి ఇవి. ఈ బాతు చూడండి, దాని హెయిర్ చాలా డిఫరెంట్గా ఉంది. అన్నిటికీ క్యారెట్స్ పెడుతున్నారు. ఈ మేకలకైతే ఇయర్స్ చాలా పొడవుగా ఉన్నాయి. అవి క్యారెట్స్ పెడతామని చూస్తున్నాయి. పిల్లులండి, ఒక బోన్ లాగా పెట్టేశారు వాటికి. ఇక్కడైతే పాములు ఉన్నాయి. ఇది పాము చాలా లాస్ట్లో ఉంది, కనిపించట్లేదు. కుందేళ్ళు క్యారెట్స్ తింటున్నారు. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్న ఎలకలు. పాము ఎల్లో కలర్లో ఉందండి, పైన ఎలకలు. అన్నిటికీ క్యారెట్సే పెడుతున్నారు ఇక్కడైతే పార్కులో. ఇది కూడా ఏదో డిఫరెంట్గా ఉందండి, చాలా. హెడ్జ్ డాగ్ అంట. ఇక్కడ టాటాయిస్లు ఉన్నాయి. నక్షత్ర తాబేల్లాగా ఉన్నాయండి, చాలా చిన్నవి. అన్నిటికీ వాటర్ ఫెసిలిటీ అయితే పెట్టున్నారు తాగడానికి. ఇక్కడ చూడండి, పక్షులు మనకు వెల్కమ్ చెప్తున్నట్టు ఎంత బాగుంది. చుట్టూ పక్షులే. ఈ ఏ టు జెడ్ ఎగ్జాటిక్ పార్క్లో అయితే ఇది హైలైట్ ప్లేస్ అండి. పక్షులన్నీ మన మీదకి వచ్చేస్తాయి. వైట్ పక్షి కొద్దిగా పెద్దదిగా ఉంది అన్నిటికన్నా. ఇది మకావ్, అందరికీ తెలిసిందే. పోటీ పడి మరీ తింటున్నాయి సన్ఫ్లవర్ గింజలు. వీటికి ఫీడింగ్ అంతా సన్ఫ్లవర్ గింజలే అండి. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ పక్షుల దగ్గర. ₹200 టికెట్ రీజనబుల్ అనిపించింది ఇవంతా చూసిన తర్వాత. ఎంత క్యూట్గా ఉంది ఎల్లో పక్షి. కింద పైన చుట్టూ పక్షులే అండి, చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే.
ఇక్కడేమో బాతులు ఉన్నాయి, అవైతే స్టాచ్యూలా నిల్చో ఉన్నాయి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఆస్ట్రిచ్ని ఇంకా మిగిలిన బర్డ్స్ని చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.